యెస్. థియేటర్లు ఖచ్చితంగా ఈరోజు సినిమా చూడాలి అంటే గనక కేవలం సినిమా ప్రొజెక్షనే కాదు. అందులో ఆడియన్స్‌కు ఒక కంఫర్ట్ లెవెల్స్ ఉండాలి. ఒక ఫుడ్ అనేది అందుబాటు ధరలో ఉండాలి. అలాగే వాళ్ళు సినిమా చూస్తున్నంత సేపు వాళ్ళకి కన్వీనియంట్‌గా, కంఫర్ట్‌గా కూడా అంటే వాళ్ళకు సపోజ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఆ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉండేటట్టుగా కూడా ఒక సరికొత్త ఫీచర్స్‌తో ఈరోజు అపర్ణ సినిమాస్ అని చెప్పేసి ఇందులో ఈ ఫీచర్స్ అన్నిటిని కూడా కలగలిపి ఒక థియేటర్ వ్యవస్థను వీళ్ళు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా కమర్షియల్‌గా వాళ్ళు బిల్డర్స్‌గా ఉంటూ కూడా దీనికి సంబంధించిన ఎన్నో ఏళ్లుగా కూడా ఈ బిల్డింగ్ సంబంధించిన ఈ కంపెనీగా ఉంటూ కూడా వాళ్ళందరూ కూడా నిర్మిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సరికొత్తగా అపర్ణ సినిమాస్ పేరుతో ఈ థియేటర్ల కన్‌స్ట్రక్షన్ వ్యవస్థలోకి వీళ్ళు అడుగుపెట్టడం జరిగింది. తొలిసారిగా అంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టినప్పుడే తమ కస్టమర్స్‌కు ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో వాళ్ళు వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ నల్లగండ్ల ఏరియాలో ఇక్కడ పెద్దగా థియేటర్స్‌కి సంబంధించి వ్యవస్థ అనేది చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఈ అపర్ణ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా కూడా ఈ థియేటర్ వ్యవస్థను ఇక్కడ 7 స్క్రీన్ల థియేటర్లను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. టోటల్‌గా 1200కు పైగా సీటింగ్‌తో ఈ కొన్ని స్క్రీన్స్ అయితే ప్రత్యేకంగా అన్ని సీట్లు కూడా రెక్లైనర్ వ్యవస్థ ఉండేలాగా 50కి పైగా స్క్రీన్ నెంబర్ 3లో ఇక్కడ రెక్లైనర్ కంప్లీట్‌గా అన్నీ కూడా రెక్లైనర్ ఉండేలాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు సినిమా చూడాలి అంటే గనక ఆ కంఫర్ట్ అనేది ఆడియన్స్ ఆశిస్తూ ఉన్నాడు. సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూసేందుకు కంటే కూడా ఫ్యామిలీతో సరదాగా వచ్చి మల్టీప్లెక్స్‌లో చాలా కంఫర్టబుల్ వేలో ఒక మంచి ఫీచర్స్ కలిగిన థియేటర్స్‌లో వచ్చి సినిమా చూస్తే గనక బావుంటుంది అని చెప్పే ధోరణిలో ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆడియన్స్ దృష్టికోణంలోనే వీళ్ళందరూ కూడా ఆలోచించి దాంతో పాటు ఏదైతే ముందు నుంచి కస్టమర్స్‌కి ఇవ్వాలనుకుంటున్నామో ఇలాంటి ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి దాన్ని కూడా అన్నీ కూడా కలగలుపుకుని ఈరోజు అపర్ణ సినిమాస్ అనే దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తొలిసారిగా ఈ ప్రాజెక్ట్‌లో తొలిసారి నల్లగండ్ల ఏరియాలో 7 స్క్రీన్‌లతో ఇక్కడ వీళ్ళు ఈ మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్దర్‌గా అదర్ 8 లొకేషన్స్ టోటల్‌గా 8 లొకేషన్స్‌లో హనుమకొండ గాని, శంషాబాద్ గాని, అలాగే రాజమండ్రి ఇతర సంబంధించిన ఏరియాల్లో కూడా దీనికి సంబంధించిన నిర్మాణం అనేది తమ ప్లానింగ్‌లో ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక ఈ థియేటర్స్ వ్యవస్థ అనేది మనకి హైదరాబాద్ చూసుకుంటే గనక ఒక ల్యాండ్‌మార్క్ ఏఎంబీ అనేది థియేటర్ల వ్యవస్థకు సంబంధించి ఒక ల్యాండ్‌మార్క్‌గా చెప్తూ ఉంటారు. ఏఎంబీ రేంజ్‌లో థియేటర్ ఉంటేనే సినిమా చూసేందుకు కూడా ఈరోజు ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో అపర్ణ సినిమాస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ విషయంలో గానీ, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌లో గానీ, అలాగే టెక్నాలజీ విషయంలో కూడా లేజర్ స్క్రీనింగ్ గానీ, అప్ టు డేట్ ఏదైతే ఈ రోజు వరకు ఉన్న ఈ మ్యూజిక్ సిస్టమ్స్‌కి సంబంధించి అప్‌డేటెడ్ వెర్షన్స్ ఉన్నాయో, డాల్బీ అట్మాస్‌లు గానీ, వీటన్నిటిలో కూడా ఈ థియేటర్స్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రాబోయే అదర్ 8 లొకేషన్స్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదర్ 7 లొకేషన్స్ ఉన్నాయో వాటిల్లో కూడా అప్ టు డేట్ ఉంటూ కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ థియేటర్ల నిర్మాణం అనేది చేస్తూ వస్తున్నారు. అయితే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. ఆడియన్స్ అనేవాళ్ళు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో అది కూడా ఒక మంచి థియేటర్‌లో చూడాలి. ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పొందాలి అంటే గనక థియేటర్‌కి వచ్చేది అందుకే కాబట్టి ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంప్లీట్‌గా ఒక క్వాలిటీ వేలో పొందితే గనుక అది వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుతుందన్న కోణంలోనే ఆడియన్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగానే ఈరోజు మల్టీప్లెక్స్‌ల నిర్మాణం అనేది జరుగుతుంది. ఏ మల్టీప్లెక్స్ చూసినా ఈరోజు సినిమా హీరోలు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తమ బ్రాండింగ్‌తో ఏఎంబీ మాల్ అంటే మహేష్ బాబు పేరు మీద ఉంది. అలాగే ట్రిపుల్ ఏ సినిమాస్ అని చెప్పేసి అల్లు అర్జున్ సచిన్ థియేటర్‌ను ఎక్కువగా దాన్ని డెవలప్ చేసి ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఆయన ఒక బిజినెస్‌లోకి అడుగుపెట్టడం జరిగింది. థియేటర్ బిజినెస్. అలాగే రవితేజ గాని, విజయ్ దేవరకొండ గాని అంటే ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి హీరోలు కూడా తమ వంతు ఒక వ్యాపారాత్మకంగా కూడా ఆలోచించి మల్టీప్లెక్స్ నిర్మాణం అనేది చేస్తున్నారు కాబట్టి సో ఫ్యూచర్‌లో ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి క్వాలిటీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని థియేటర్ల నిర్మాణం అనేది జరుగుతుంది కాబట్టి సో అదే కోణంలో అపర్ణ సినిమాస్ కూడా సరికొత్త లేటెస్ట్ టెక్నాలజీని అందుకుని 7 స్క్రీన్స్‌ని తొలిసారిగా నల్లగండ్ల ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని తమ కస్టమర్సే ఉన్నారు. బయట ప్రేక్షకులతో పాటు తమ కస్టమర్స్‌కు కంప్లీట్‌గా ఎవరైతే తమ అపార్ట్మెంట్ కొనుగోలు చేసి ఆ క్లబ్‌కి సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రత్యేక సౌకర్యాలతో ఇక్కడ సినిమా చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. సో ఇది ఒక రకంగా ఫస్ట్ టైం ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈ రకమైన తమ కస్టమర్స్ కోసం ఈ రకమైన ఏర్పాటు చేయడం అనేది కూడా ప్రత్యేకమైందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఏరియాలో ప్రత్యేకంగా ఎందుకు ఈ ఏరియా చూజ్ చేసుకున్నారు అని చెప్పేసి అంటే గనక ఖచ్చితంగా ఈ ఏరియాలో కాస్త థియేటర్ల వ్యవస్థ అనేది
కొంచెం అందుబాటులో లేని కారణంగా ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా కూడా ఈ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు థియేటర్ల సంబంధించి సినిమా టికెట్ అనేది సరే గవర్నమెంట్ దాన్ని ఎంత ఉండాలి ఏంటి అనేది నిర్ణయిస్తుంది. ప్రధానంగా మల్టీప్లెక్స్‌కొచ్చే ఆడియన్స్ దగ్గర ఉన్న కంప్లెయింట్ ఏంటంటే గనక ఫుడ్‌కి సంబంధించి చాలా ఇబ్బందికరంగా మిగతా మల్టీప్లెక్స్‌లు కొన్ని కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫుడ్ రేట్లను తట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంది. అందుకే చాలా వరకు గూడా ఆడియన్స్ మధ్యలో కొంతమేర ఈ ఫుడ్ రేట్లు ఎక్కువ అవ్వడం వల్ల థియేటర్‌లకు వచ్చి సినిమా చూడాలంటే భయపడ్డారు అని జెప్పేసి ప్రధానమైన కంప్లెయింట్ మనం ఫస్ట్ నుంచి వింటూనే ఉన్నాం. సో, వాటన్నిటిని గూడా పరిగణలోకి తీసుకొని ఏదైతే ఫుడ్ అనేది కూడా ఫుడ్ రేట్స్ అనేవి కూడా అందుబాటులో ఉండేలాగా కూడా ఒక ఫ్యామిలీ వచ్చి హ్యాపీగా సినిమా చూస్తూ కూడా తమకు ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాటు ఇక్కడ స్క్రీనింగ్‌లో ఉండంగానే జస్ట్ ఒక బటన్‌తో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకునే విధానాన్ని కూడా ఇప్పుడు ఎక్కువగా మల్టీప్లెక్స్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కాబట్టి ఆ ఫెసిలిటీ కూడా అపర్ణ సినిమాస్ తమ కస్టమర్స్ కోసం తొలి నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఏదైనా సినిమా ఈరోజు ఒక భారీ పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా అనేది భారీ పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ సినిమాలను మల్టీప్లెక్స్‌ల్లో దేశవ్యాప్తంగా చాలామంది ఎక్కువగా క్వాలిటీ సినిమాను, క్వాలిటీ ప్రొడక్షన్‌ని ఇష్టపడుతున్నారు కాబట్టి, సో, అదే తరహా ఎక్స్‌పీరియన్స్ తెలుగు ప్రేక్షకులు కూడా అందవ్వాలి అని చెప్పే కోణంలో కూడా ఈ మల్టీప్లెక్స్‌ల నిర్మాణం అనేది ఇప్పుడు ఎక్కువగా ఊపందుకుంది. సో, చూద్దాం అపర్ణ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న ఈ సంస్థ మరి సినిమా ఫీల్డ్‌లోకి వచ్చి ఇది ఏ మేరకు విజయం సాధిస్తుందనేది మనం మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే గనుక ఖచ్చితంగా దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ సంతోష్‌తో సుజిన్ ఏబిఎన్.